ఒక పార్టీ తరపున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మరో పార్టీలోకి వెళ్తే, కండువాలు కప్పుకుంటే, పార్టీలో చేరితే, వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి ఒక చట్టం ఉంటది. అయితే అది అనర్హులుగా ప్రకటించే విషయం మాత్రం మళ్ళీ స్పీకర్ల చేతిలోనే ఉంటది. చట్టం ఉంటది. అది అమలు చేసేది మాత్రం స్పీకర్ల చేతిలో ఉంటది. స్పీకర్లు ఎవరి చేతిలో ఉంటారు? ఎవరు అంటే కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఈ ప్రభుత్వం కాదు, ఎనక ప్రభుత్వం కాదు, అంతకెనక ప్రభుత్వం కాదు, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు. స్పీకర్ అనేవాళ్ళు ఏ విధంగా రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారో, ఏ విధంగా రాజకీయాలు మాట్లాడుతున్నారో, మన విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్లను చూసినా అర్థమవుతది. పక్క రాష్ట్రంలోనూ, ఇంకా దేశంలో స్పీకర్లను చూసినా కూడా అర్థమవుతది. సో, ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు వేరే పార్టీలోకి బహిరంగంగా వెళ్లి కండువాలు కప్పుకుంటూ ఉన్నా, బహిరంగంగా వేయింది కనిపిస్తూ ఉన్నా, గెలిచిన పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నా కూడా వాళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే, ఇక ఎందుకు ఈ చట్టం ఎందుకో నాకు అర్థం కాదు చాలా సార్లు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూసాం. 23 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకెళ్ళి, వాళ్ళకు మంత్రి పదవులిచ్చినా కూడా ఈ చట్టం ఏమీ చేయలేకపోతే దేనికోసం ఆ చట్టం ఎందుకింకా? ఎవరైనా ఇంక పార్టీలు మారేసుకోవచ్చు దానికో మళ్ళీ. తొగలో చట్టాలెందుకు మళ్ళీ? తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఎవరి దేంట్లోకైనా జంప్ అయిపోవచ్చు. స్పీకర్ ఇష్టం. బహిర బహిష్కరణ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. సస్పెన్షన్ అంటే డిస్మిస్ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. అదంతా స్పీకర్ చేతిలోనే ఉంటది అని తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు. బీఆర్ఎస్ నుంచి కొందరు గెలిచి కాంగ్రెస్‌లోకి పోయారు. వాళ్ళని అనర్హులుగా ప్రకటించమని స్పీకర్‌కి ఇచ్చారు. స్పీకర్‌కి రిక్వెస్ట్ చేశారు. అంటే స్పీకర్‌కి ఒక అప్లికేషన్ ఇచ్చారు. స్పీకర్ ఏమో నిర్ణయం తీసుకోలే. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ హైకోర్టులోకి ఎళ్లారు. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఏమన్నారు? 4 వారాల్లోగా స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి తీర్పు చెప్పారు. అలా స్పీకర్‌కు డెడ్‌లైన్ పెట్టడం మీద తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‌కెళ్లారు. డివిజన్ బెంచ్ ఇప్పుడు తాజాగా తీర్పు వెలువరించింది. అట్లా స్పెసిఫిక్ టైమ్ బౌండ్ ఏమీ లేదు. 10వ షెడ్యూల్ ప్రకారం రాజ్యాంగంలో స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు అని. టైమ్ బౌండ్ ఏం లేదు. ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే ఏంటి ఇప్పుడు? ఆ పార్టీ నుంచి గెలిచి ఈ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఎట్లా వాళ్ళ ఇష్టరీతం వాళ్ళకి మినిస్టర్ ఇచ్చినా, ఇంకేదైనా ఇచ్చినా, వాళ్ళు ఎట్లా చేసినా అనర్హత మాత్రం పడదు. పడాలంటే స్పీకర్ ఎయ్యాలి. స్పీకర్ ఎవరి చేతిలో ఉంటారు? ఇంక అసలు ఈ చట్టాలెందుకు? అనర్హులుగా ప్రకటించాలని ఆ చట్టం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ చట్టాలు దేనికోసం? ఏమైనా ప్రయోజనం ఉందా వాటి వల్ల? వ్యవస్థలు రోజు రోజుకు అద్భుతం అబ్బా దేశంలో.